హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ సేతుపతి గారు తీసిన మహారాజా మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం ఫ్రెండ్స్. అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అలాంటి మూవీ అనమాట ఇది. అసలు మనం ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు. అలాంటి ట్విస్టులు అయితే ఉంటాయి. మనం ఈ మూవీలో మనకి బోరింగ్ సీన్ అదే ఉండదు. అలాంటి మూవీ అనమాట. ఫస్ట్ హాఫ్ కొద్దిగా యావరేజ్గా అయితే ఉండబోతుంది. కానీ ఉంటూ అసలు వేరే యాంగిల్ అయితే ఈ మూవీ అయితే మనకు చూపించారు. అంటే ఒక్కొక్క సీన్ ఒక్కోలాగా అయితే చూపిస్తారు కానీ లాస్ట్లో అన్ని మూవీస్ అనమాట, అన్ని సిచ్యువేషన్స్ ఒక దగ్గర అయితే ఆ పాయింట్ అయితే మనకి చూపిస్తారు. ఆ పాయింట్ చూశాక మైండ్ అయితే పోతుంది. అంటే మనం అర్థం చేసుకునే విధాన్ని బట్టి ఈ మూవీ అయితే అర్థమవుతుంది అంటే చాలామంది అయితే అర్థం కాని విధంగా అయితే ఈ మూవీ అయితే ఉంటుంది. కానీ మనం చక్కగా చూస్తే అంటే ఒక లిరిక్స్ లాగా ఒక బుక్ను ఎలా చదువుతామో ఆ విధంగా అయితే ఈ మూవీని మనం అర్థం చేసుకుంటే చాలా బాగా అర్థమవుతుంది. అలాంటి మూవీ అంటే ఒక్కొక్క సీన్ని ఒక్కొక్క విధంగా అయితే చూపించారు. లాస్ట్ 30 minutes ఈ మూవీ అసలు ఏం జరుగుతుందో చాలామందికి అయితే అర్థం కాదు. కానీ అదుర్సు ఆ సీన్ మాత్రం వేరే లెవెల్లో అయితే ఉంది. అలాంటి సీన్స్ అయితే క్రియేట్ చేశారు ఈ మూవీలో. ఇంకా వేరే విషయం ఏంటంటే మనకి అన్నీ బాగుంటాయి. సాంగ్స్ అంతలా లేవు అనుకున్నా, కానీ బీజియం అయితే అదుర్స్ బీజియం నాకు చాలా బాగా నచ్చింది. బీజియంతోనే ఈ మూవీని హైప్ లేపారని నేనైతే అనుకున్నా. కానీ విజయ్ సేతుపతి గారిని ఓల్డ్ క్యారెక్టర్ లాగా చూపించారని నాకైతే కొద్దిగా అనిపించింది కానీ కొద్దిగా యంగెస్ట్ క్యారెక్టర్గా చూపించుంటే ఇంకా బాగుండేది. అలాగే మనకి ఈ మూవీలో అన్నీ బాగానే ఉంటాయి, కానీ స్క్రీన్ ప్లే కొద్దిగా డల్ అయినట్టు నాకైతే అనిపించింది. డల్ అంటే కొద్దిగా డల్, ఎక్కువ కూడా కాదు. అంటే మనకి ఒక క్యారెక్టర్ నడుస్తున్నాడు అనుకో, దాని ముందు నుండి వెనక నుండి రెండు వైపుల నుండి ఆ షూటింగ్ విధానం చూపించారు. కానీ ఇప్పుడున్న కాలంలో అలా చూపించకూడదు అనమాట. వేరే యాంగిల్లో అయితే మనకి ఇప్పుడు ఉన్న జనరేషన్లో మనకి కరెక్ట్గా ఒకేలా ఉన్నట్టు అయితే చూపించాలి. కానీ అదుర్స్ అంటే అదుర్సు స్క్రీన్ ప్లే కొద్దిగా డౌన్లో అయినా మూవీ డైరెక్టర్ అయితే మూవీని 100% పక్కాగా అయితే తీశారు ఆ డైరెక్షన్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కొద్దిగా యావరేజ్ అనిపించింది. మరియు ఇలాంటి మూవీస్ మనం తెలుగు మూవీలో తీయలేదని నాకైతే అనిపించింది అలాంటి మూవీ, అలాంటి స్క్రీన్, అలాంటి బీజియం నాకు చాలా బాగా నచ్చింది. విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ గురించి మనకు చెప్పవసరం లేదు. ఆయన పెద్ద హీరో, ఆయన క్యారెక్టర్ కూడా అలాగే ఉంది ఈ మూవీలో. ఇంకా ఈ మూవీలో ఆ చిన్న క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్ని చింపేశారు నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఇలాంటి మూవీస్ అనమాట మనం ఎప్పుడు చూసి ఉండం. మీకైతే చూస్తేనే అర్థమవుతుంది. నేను చెప్పేదానికన్నా చూస్తేనే అర్థమవుతుంది. అంటే కరెక్ట్గా చూడాలి కరెక్ట్గా చూస్తేనే అర్థమవుతుంది. అలాంటి మూవీ అనమాట. మనం ఏదో ఒక సినిమాని చూసినట్టు అని మనకైతే అనిపిస్తుంది, కానీ అర్థం చేసుకునే విధానం బట్టి ఈ మూవీ అయితే అర్థమవుతుంది. అలాంటి మూవీ నాకు ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ఈ మూవీకి నేను 3.5 రేటింగ్ అయితే ఇవ్వబోతున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.